మీకోసం గంగా నది భూమిపైకి ఎలా వచ్చిందో చెప్పే శివుడి గొప్ప కథను ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గంగా నది భూమి మీదికి ఎలా వచ్చింది? చాలా కాలం క్రితం పవిత్రమైన గంగా నది భూమిపై లేదు. అది కేవలం స్వర్గంలో మాత్రమే ప్రవహించే ఒక శక్తివంతమైన నది. భగీరథుడు అనే గొప్ప రాజు గంగా నదిని భూమికి తీసుకురావాలని అనుకున్నాడు. అతని పూర్వీకుల బూడిదను శుభ్రం చేసి వారి ఆత్మలకు శాంతి కలిగించాలని, గంగా నది పవిత్ర జలం మాత్రమే మార్గమని అతనికి తెలుసు. భగీరథుడు చాలా సంవత్సరాలు బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మ సంతోషించి గంగా నదిని భూమిపైకి పంపడానికి అంగీకరించాడు. ఆ తర్వాత అయితే గంగా నది చాలా పెద్దది మరియు శక్తివంతమైనది. ఆమె నేరుగా స్వర్గం నుండి పడితే ఆ వేగానికి భూమి మొత్తం బద్దలవుతుంది. అందుకని భగీరథుడు భూమిని రక్షించమని పరమశివుని ప్రార్థించాడు. దయకు మారుపేరైన శివుడు సాయం చేయడానికి అంగీకరించాడు. గంగా నది భయంకరమైన శబ్దంతో కిందకు దుంకినప్పుడు శివుడు కైలాస పర్వతంపై నిలబడి ఆ నది మొత్తాన్ని తన దట్టమైన జటాలలో పట్టుకున్నాడు. ఆవిడ అడవి నది వెంటనే శాంతించి శివుడి జుట్టులో చిక్కుకుపోయింది. అప్పుడు శివుడు గంగా నదిని విధ్వంసం చేసే వరదలా కాకుండా ప్రశాంతంగా, అందంగా 7 చిన్న పాయలుగా భూమిపైకి నెమ్మదిగా వదిలాడు. ఆ విధంగా శివుడి దయ వల్ల గంగా నది సురక్షితంగా భూమికి చేరింది. అది బూడిదపై ప్రవహించి భూమిని పవిత్రం చేసింది మరియు నేడు భారతదేశంలో చాలామందికి జీవనాన్ని ఇచ్చే పవిత్ర నదిగా మారింది. భక్తి, దయతో కూడిన ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా శివుడికి సంబంధించిన మరెన్నో కథలు, ఉదాహరణలు, శివుడి గొప్పతనం తెలిపే కథలు చాలా ఉన్నాయి. నేను మీకు అవన్నీ చెప్తాను. జై బోలో శివ శంభో.